ధ్యానయోగం ధారణా మార్గం. శరీరం అనే చెట్టులో మనస్సు అనే పక్షికి ఆశ అనే ఆకలి బలంగా ఉంటుంది. మనస్సు అనే పక్షికి సంకల్పం ఒకటి, వికల్పం అనే 2 రెక్కలతో ఆకలి తీర్చుకోవడానికి ఆ అడవి అంతా చంచలంగా తిరుగుతుంది. కామక్రోధాలు అనే కళ్ళతో, అహంకారం అనే బలమైన వాడి ముక్కుతో, మోహమనడి నోటితో, లోభమనడి తోకతో, మదము మాత్సర్యాలనే కాళ్లతో, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయాలనే వ్రేళ్లుగా కలిగి సంసారమనడి దట్టమైన అడవిలో దేనిని లెక్కసేయక, ఏమీ తెలియక సంచరిస్తుంది. సంసారమనే అరణ్యం విమర్శలు, పొగడ్తలనే చెట్లతో నిండి ఉంది. కోరికలే చెట్లకు ఉన్న ఫలాలు, పాపపుణ్యాలే చెట్ల యొక్క కొమ్మలు, ధర్మాధర్మాలే ఆకులు. ఇలాంటి చెట్లు పైకి కేవలం చూచుటకు, వినుటకు అనే 2 విషయాలను ఆధారంగా చేసుకొని తన ప్రాణాలను, జీవితాన్ని పణంగా పెట్టి పొట్ట నింపుటకు తిరుగుతుంది. వేటగాడనే యముడు ఉన్నాడని తెలిసి కూడా మరచి విచ్చలవిడిగా అడవి అంతా నాదే అనే తెలివి తక్కువతనంతో ప్రాణం పోయేదాకా ఎగురుతూ ఉంటుంది. జ్ఞానం అనే వలతో గాని, భక్తి అనే గింజలు వేసి గాని పక్షిని అదుపులోకి తీసుకోవాలి. సాధన అనే కర్మపాశంతో కట్టిపడేయాలి. ప్రతిరోజు క్షణిక సుఖం కోసం 4 గింజలు దొరుకుతాయని ఆశతో గూడు వదిలి భయంగా బిక్కుబిక్కుమంటూ ఆ చెట్టుపై ఈ చెట్టుపై వ్రాలుతూ ఏ ఆధారం లేని ఆకాశంలో ఇటు అటు పరిగెత్తితే ఏం ప్రయోజనం? తెలియకుండా, తెలుసుకోకుండా ఎన్ని పనులు చేసినా తెలివి తక్కువ పనులే అవుతాయి. తెలిసి ఏ ఒక్క చిన్న పని చేస్తున్నా తెలివిమంతులే అవుతారు. తెలివి కేవలం దైవానుగ్రహం వల్లనే వస్తుంది. గురువు తోడుంటే గూటి వద్దకే కూడా వస్తుంది. ప్రాణభయం ఉండదు. జ్ఞానంతో ఆనందం లభిస్తుంది. అరణ్యమంతా ఆనందవనం అవుతుంది. ధ్యానప్రస్థం.